Hi, this is Dr. Rajivi, consultant psychiatrist. Personality disorders and the personalities are different types, like we have borderline personalities, dissocial or antisocial personality disorders, emotionally unstable personalities, and we are having histrionic personalities. అంటే different personalities ఏమవుతుందంటే everyone will be having certain traits of personality, బట్ ఎప్పుడైతే ఆ పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి ఫర్దర్‌గా వాళ్ళకి డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఆర్ సొసైటీలో సమ్ వయలెన్స్ రావడానికి రీజన్ అవుతాయి. లేదంటే సొసైటీలో ఉన్న అదర్ పీపుల్‌కి డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ పర్సనాలిటీ డిజార్డర్. సో, అరౌండ్ మనకి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది దిస్ ఈస్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో, ఇదేంటంటే అరౌండ్ 16-18 ఇయర్స్ అప్ టు 25 అనేది మన పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది. ఆ పర్సనాలిటీ డెవలప్ అయినంక విల్ బి హ్యావింగ్ దట్ పర్సనాలిటీ టైప్ అనమాట. సో, కొన్ని పర్సనాలిటీస్ ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సూసైడ్స్ కానివ్వండి, థ్రెటనింగ్ బిహేవియర్ ఆర్ గ్యాంబ్లింగ్ అనుకోవచ్చు, అండ్ సబ్స్టాన్స్ యూస్. సో, ఇలాంటివనేవి కొన్ని పర్సనాలిటీస్‌లో కామన్‌గా జరుగుతాయి. అయితే అంటే ముందు నుంచి కూడా వాళ్ళ కాండక్ట్ ఎలా ఉంది, ఇదంతా అంటే కొంచెం వాళ్ళ అడాలసెంట్ ఉన్నప్పటి నుంచి కూడా అర్థమవుతూ ఉంటుంది. సో, అలా అర్థమైనప్పుడు ఏంటంటే ఈవెన్ అరౌండ్ 18స్, 19స్ వచ్చినప్పుడు వాళ్ళు బాగా సబ్స్టాన్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. లేదంటే దే ఆర్ డూయింగ్ అదర్ గ్యామ్లింగ్ అనివ్వండి. సో, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రాపర్‌గా టైం ఇచ్చి రైట్‌గా అప్రోచ్ అవ్వడం వల్ల కొంతవరకు వాళ్ళకు బిహేవియర్ థెరపీస్ చేయడము, ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ సైకలాజికల్ సిమ్టమ్స్, ఎందుకంటే ఎనీ పర్సనాలిటీ కెన్ ల్యాండ్ అప్ ఇన్ ఎనీ సైకలాజికల్ డిస్టర్బెన్స్ బేస్డ్ ఆన్ దేర్ స్ట్రెస్సర్. సో, అలాంటివి ముందు నుంచి కూడా వాళ్ళకి ఆ పర్సనాలిటీలో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆహ్, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఇంతేలే అని వదిలేయకుండా వాళ్ళని కొంచెం బిహేవియరల్ థెరపీస్‌కి, ట్రీట్మెంట్‌కి తీసుకెళ్తే కొంతవరకు ప్రవర్తనలో మార్పులనేవి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.